టీవీ45 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికారి శ్రీపూత శివశంకర్ రెడ్డి మాట్లాడారు. ప్రతి 3 నెలలకు అధికారులను మార్చివేస్తూ తన చేతకానితనాన్ని బయటపెడుతున్నారు రేవంత్, సోలంకి శ్రీనివాస్. వరంగల్లో మీడియాతో మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్. విమాన ప్రమాద బాధితులకు అండగా నిలవండి, టాటా సన్స్ కు ఐఎంఏ విజ్ఞప్తి. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీపూత శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మనుగడ సాగించాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల మన్నలు ఏ విధంగా పొందాలి, ప్రజలు ఏమైనా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఏకపక్షంగా వీళ్ళే వర్గ విభేదాలు సృష్టిస్తూ ఏదైనా ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే దానికి కూటమి నాయకులు సమాధానం రావట్లేదు, ప్రభుత్వం రావట్లేదు, తెలుగుదేశం పార్టీ నుంచి రావట్లేదు. అందరికంటే ముందుగా వీళ్ళే ఉలిక్కిపడి ఈనాడు ఆంధ్రజ్యోతి పోటీ పడుతూ కథనాలు రాయడము, వాళ్ళే దానికి సమాధానాలు చెప్పడము, ఒక లేనివన్నీ కూడా సృష్టించి ఒక వార్తగా రాయడము, దాని మీద వాళ్ళే చర్చలు పెట్టడము, ఆ చర్చల మీద ప్రభుత్వాన్ని లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి స్పందించేటట్లు చేయడము, ఆ స్పందించిన వెంటనే మళ్ళా సాయంత్రం డిబేట్లు పెట్టడము, మళ్ళీ నెక్స్ట్ డే కథనాలు రాయడము. సో ఎజెండా అంతా వీళ్ళే ఫిక్స్ చేస్తున్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో కూడా పొలిటికల్ గవర్నెన్స్, అసలు పొలిటికల్ గవర్నెన్స్ అంటే చంద్రబాబు గారు మాటల్లో చూద్దాం ఒకసారి. ఏంటంటే ఒక్క వీడియో ఆయన చెప్పినట్టువి ఒకసారి చూద్దాం. సరే, ఆడియో రావట్లేదు. ఇది పొలిటికల్ గవర్నెన్స్ అంటే మేము చెప్పింది, చంద్రబాబు గారు అధికారులతో కూడా చెప్తూ మేము చెప్పింది చేయండి అధికారులు, మీ నిర్ణయం కాదు మా నిర్ణయము, రాజకీయ నిర్ణయము, కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పనులు చేయండి, వైసీపీ వాళ్ళకి ఎవరికి చేయొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టండి, వాళ్ళ తప్పు లేకున్నా వాళ్ళని శిక్షించండి, తప్పు లేకుండా జైల్లో వేయండి, మా వాళ్ళకే పథకాలు ఇవ్వండి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడితే దాన్ని నియోజకవర్గ స్థాయిలోనూ కూడా అలానే చేస్తూనే వస్తుందంట. ఇంకా ఏం రాశారంటే అధికారులు, పాత అధికారులు ఇంకా కొనసాగిస్తున్నారంట. అంటే అధికారులు పాత కొత్త అధికారులు ఉంటారయ్యా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు, తెలుగుదేశం అధికారులు ఉంటారా? ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళను కూడా వీళ్ళే శాసిస్తూ ఏ ఐజీ పని చేయాలి, ఏ ఎస్పీని అరెస్ట్ చేయాలి, లేదా ఏ డిఐజీ అధికారిని అరెస్ట్ చేయాలి అనేటువంటి కథనాలంతా వీళ్ళే రాస్తూ ఒకరికి మించి ఒకరు పోటీ. ఆంధ్రజ్యోతి 4 అడుగులు ముందుకెళ్ళినట్టుంది. పాపం ఉలిక్కిపడి రామోజీ గారి అబ్బాయి నాకేం తక్కువ అని చెప్పి పోటీ పరుగుబంధం చేస్తూ ఉన్నట్లుంది. అదేవిధంగా వీళ్ళు రాసేదంతా కూడా ఏంటంటే ఈవెన్ ఇంటర్వ్యూలు కూడా చూస్తూ ఉన్నాం. మొన్న ఏడాదైన సందర్భంగా వీళ్ళు ఇంటర్వ్యూలు చూస్తే ఆ పచ్చ ముఠా, పచ్చ మాఫియా, ఆ జర్నలిస్టులు అంటారో ఇంకోటి అంటారో కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ చూస్తే ఆ ఎలివేషన్ చూస్తే ఏంటంటే ఈయనే దేశోద్ధార. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా రేవంత్ రెడ్డికి రాష్ట్ర పాలనపై ఇంకా పట్టు రాలేదన్నారు. అటు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, ప్రజలకి ఉపయోగం లేకుండా ప్రజా సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి పనులు మొదలు పెట్టేలోపే ప్రతి 3 నెలలకు అధికారులను మార్చివేస్తూ తన చేతగానితనాన్ని బయట పెడుతున్నారు రేవంత్ రెడ్డి. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి దాదాపుగా 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ పాలన మీద ఏమాత్రం పట్టు రాలేకపోయిందనేటువంటిది వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి నియామకాల ద్వారా పూర్తిగా అర్థమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లేదా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను చూస్తూ ఉంటే, లేకపోతే ముఖ్యమంత్రి అయినటువంటి తొందరలో తాను చేసినటువంటి హడావుడిని చూసి ఆహా ఓహో అని అనుకున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారి అభిమానులు, సానుభూతి పరులు అయితే తాను రాసినటువంటి రాతలు, చేష్టలను చూసి ఆయన ఒక వీరుడు, ధీరుడు అని అనుకున్నారు. కానీ ఇదంతా కాదని దేశ చరిత్రలోనే
అతి తక్కువ కాలంలో ఇంత ఘోరంగా ఇంత విఫలమైనటువంటి రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. తన పాలనా వైఫల్యము ఎంత స్పష్టంగా కనిపిస్తూ ఉంది నేడంటే, దాదాపు తాను ముఖ్యమంత్రి అయినటువంటి 2.5 సంవత్సరాలలో ప్రతి 3 నెలలు మహా అయితే ఒక 6 నెలలు, ప్రతి 3 నెలలు 6 నెలలకు ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలను చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను కనీసం పని చేసుకోనియకుండా ఒక 6 నెలల్లో ఒక సంవత్సర కాలము ఒక 2 ఏళ్ల పాటు పని చేసుకోనియకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం ఏదైతే ఉందో, కనీసం కొత్తగా వచ్చినటువంటి అధికారులు కావచ్చు, ఆ పోస్టు నుండి పోతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అక్కడ జరుగుతున్నటువంటి నిర్ణయాలు ఏం జరుగుతున్నాయి అనేటువంటిది కనీస అవగాహన లేకుంటే ముందే మళ్ళీ ఇంకో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే నిన్న కూడా భారీ పెద్ద మొత్తంలో ఐఏఎస్ అధికారుల యొక్క ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. ఇది ఈరోజు కాదు, మొట్టమొదటగా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 జనవరి 3వ తారీఖు నాడు ఈ ఐఏఎస్ అధికారుల బదిలీల పర్వం అనేటువంటి కొనసాగింది. ఆ రోజు నుండి ఆ తర్వాత జనవరి 25వ తారీఖు నాడు ఒక ట్రాన్స్ఫరు, అక్టోబర్లో మరొక ట్రాన్స్ఫరు, నవంబర్లో మరొక ట్రాన్స్ఫరు, ఏప్రిల్ 27వ తారీఖు నాడు మరొక ట్రాన్స్ఫర్ 2025, ఆ తర్వాత ఏప్రిల్ నుండి నిన్న మే జూన్ 2 నెలల్లోనే 12వ తారీఖు నాడు 2025వ తారీఖు నాడు నిన్న మరిన్ని బదిలీలు జరిగినాయి. అంటే సరాసరి 3 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్స్ జరిగితే ఇక అధికారులు ఏం పనిచేస్తారు? అక్కడ కొత్తగా వచ్చినటువంటి అధికారి కనీసం తన కుర్చీలో తాను సర్దుకోకముందే మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఏదైతే రావడం ఏదైతే ఉందో, అది అటు ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఆ పాలనా అధికారికి కావచ్చు, ఏమాత్రం అవగాహన రాకంటే ముందే ట్రాన్స్ఫర్లు కావడంతో ప్రజల యొక్క అర్జీలు ఏవైతే ఉంటాయో, ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో, ప్రజల యొక్క కష్టాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చెప్పుకుందామంటే కూడా ఒక అధికారి మారిపోయిన తర్వాత మళ్ళీ ఆ సమస్య మొదటికి రావడం, ప్రజల కష్టాలు ప్రజల ఇబ్బందులు ఎక్కడేసిన గొంగడి అక్కడిగానే మారిపోతా ఉన్నది రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనా వైఫల్యం, తాను తీసుకుంటున్నటువంటి విఫలమైనటువంటి నిర్ణయాల కారణంగా. వరంగల్లో మీడియాతో మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యే దాసమణి భాస్కర్. ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, భక్తులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. భద్రకాళి శరణం మమ, భద్రకాళి శరణం మమ. ఈ భద్రకాళి ఆలయం ఒక విశిష్టత, దీని చరిత్ర మనకే కాదు దేశవ్యాప్తంగా కూడా అమ్మవారి ఆలయం గురించి తెలియని వారు ఎవరు లేరు. అదేవిధంగా ఈ భద్రకాళి ఆలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి చెరువు ఒక చరిత్ర కూడా మనకు తెలియంది కాదు. ఆ రోజు కాకతీయులు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి వారు నిర్మాణం చేపట్టినటువంటి టెంపుల్ ట్యాంక్ టౌన్స్లో భాగమే ఈరోజు ఈ భద్రకాళి చెరువు. వాస్తవంగా చరిత్రకారులు కానీ పర్యావరణవేత్తలు చెప్పినటువంటి సమాచారం మేరకు ఈ చెరువు 380 ఎకరాల పైచిలకు విస్తీర్ణం కలిగిన ఉన్నదని చెప్పడం జరిగింది. అయితే ఈ చెరువు గతంలో సాగునీరు, తాగునీరు అందించే అటువంటి గొప్ప చరిత్ర. అయితే కాలక్రమేణా నగరం పెరగటం, నగర ప్రజల దహార్ది తీర్చడానికి మరి దీన్ని రిజర్వ్గా మార్చడం జరిగింది. ఈ చెరువు మత్తడి పడితే ఆనాడు గొలుసుకట్టు చెరువులు నిర్మాణం చేసినటువంటి కాకతీయులు మత్తడి అనంతరం ఇక్కడి నుంచి నాగరం చెరువు వరకు పోయే మరి నాలాలు కూడా ఉండే. సమైక్య రాష్ట్రంలో నాలాలన్నీ కూడా కొంత ఆక్రమణకు గురైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ పేరిట అనేక చెరువులు, పూడికతీతలు, మర్మతులు, నాలాలు, మత్తడులన్నీ కూడా పునర్నిర్మాణంలో భాగంగా ఆ రోజు ఈ భద్రకాళి చెరువు కూడా కొంత మత్తడి పునర్నిర్మాణం, మిగతా అభివృద్ధి కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 2003లో మరి
7వ నెలల బహుశా 20వ తారీఖు అనుకుంటా అకారణంగా పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడే లేని విధంగా వర్షపాతం ఇక్కడ నమోదైంది. 100 ఏళ్లలో కూడా అంత వర్షపాతం నమోదు కాకుంటే 23లో పెద్ద వర్షపాతం నమోదైతే ఆ కారణంగా కొంత లోతట్టు ప్రాంతంలో కూడా ఈ వరద నీరు వచ్చినాయి. ఆ తర్వాత ఆ పరిస్థితిని కేటీఆర్ గారు సమీక్షించుకొని వెంటనే 100 కోట్లు అదేవిధంగా 180. అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఘోర ఎయిర్ ఇండియా అనే విమాన ప్రమాదంలో మరణించిన గాయపడిన వైద్య విద్యార్థులకు ఇతర వైద్యులకు సమగ్రమైన సహాయ సహకారాలు అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శనివారం విజ్ఞప్తి చేసింది. ఎయిర్ ఇండియా మాతృ సంస్థ అయిన టాటా సన్స్ ఈ విషయంలో తక్షణమే స్పందించాలని కోరింది. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా వైద్య వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో కనీసం 5గురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా ఆ భవనంలో ఉన్న దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ వార్త తెలియగానే వైద్య విద్యార్థుల కుటుంబ సభ్యులు కళాశాల యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎంఏ మరణించిన వైద్య విద్యార్థుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు గాయపడిన వారికి దీర్ఘకాలిక మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. టాటా సన్స్ ఈ బాధ్యతను స్వీకరించాలని ఐఎంఏ కోరింది. దీనిపై స్పందించిన టాటా గ్రూప్ ప్రమాదంలో మరణించిన ప్రతి బాధితుడి కుటుంబానికి ₹1 పరిహారం అందజేస్తామని, గాయపడిన వారి వైద్య ఖర్చులను పూర్తిగా భరిస్తామని ప్రకటించింది. అయితే ఈ హామీలను త్వరితగిన పారదర్శకంగా నెరవేర్చాలని వైద్య సంఘాలు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ముఖ్యంగా వైద్య విద్యార్థి సంఘంపై ఈ ప్రమాదం తీవ్ర ప్రభావం చూపినందున ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదామని కోటగిరి ఎస్ఐ సునీల్, రుద్రూరు ఎస్ఐ సాయన్న అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి రుద్రూరు మండలం కేంద్రంలోని రుద్రూరు చౌరస్తా, కోటగిరి చౌరస్తా ప్రాంగణం నుంచి రుద్రూరు వెళ్లే వైపు ప్రధాన రహదారి గుండా భారీగా ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ ఈ డ్రగ్స్ మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి యువత డ్రగ్స్, క్లోరోఫామ్, గంజాయి వంటి ఇతర హానికర పదార్థాలు మహమ్మారి బారిన పడుతూ జీవితం నాశనం చేసుకుంటున్నారని, వీటిని సేవించడం వల్ల నాడీ వ్యవస్థ చెడిపోయి ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా మరణానికి దగ్గర అవ్వడం జరుగుతుందని, అంతేకాకుండా వీటి మధ్యలో కోట్లాటలు అదేవిధంగా హత్యలు కూడా చేయడం జరుగుతుందని, కాబట్టి విద్యార్థులు, యువత, ప్రజలు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వీటికి దూరంగా ఉండాలని, ఎక్కడైనా వీటి విక్రయాలు జరుగుతుంటే, సరఫరా జరుగుతుంటే తమకు సరఫరా సమాచారం ఇస్తే చర్యలు తీసుకోవడంలో తాము ముందుంటామన్నారు. ప్రతి ఒక్కరూ వీటికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని ఎస్ఐ సునీల్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, జై జై కల్పుదాం, జై జై కల్పుదాం. సిపి సార్ ఆదేశాల మేరకు కోటగిరి మండలంలో ఈరోజు మాదక ద్రవ్యాల నిర్మూలనకై అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డ్రగ్స్కి యువత బానిస కావద్దు, డ్రగ్స్ నుండి మొత్తం సమాజం అంతా ఫ్రీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీని మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ డ్రగ్స్ అంటే గంజాయి కానీ, నికోటిన్ కానీ, మార్ఫిన్ కానీ, హెరాయిన్ ఇట్లాంటి వాటికి యువత దూరంగా ఉంటే ఎంత మంచిది, అట్లాగే వీటిని కన్జ్యూమ్ చేస్తే యువత యొక్క ఆరోగ్యం ఎట్లా ఖరాబ్ అయిపోతున్నది అండ్ మిగతా వాళ్ళు చెడు అలవాట్లకు ఎట్లా అలవాటు పడుతున్నారనే వాటిని వాళ్ళకు వివరించడం జరిగింది. కావున ఇక్కడ ఉన్న మన కోటగిరి మండల వాసులకు కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, వారి పిల్లలను కానీ అదే అలవాట్లు తాగుకుంటా, తిరుగుకుంటా, వ్యవసాయం చేసుకుంటా పోతున్నాడు. ఆ మత్తులో ఎదుటి వ్యక్తి ఎవరనేది వాళ్ళకు గుర్తుండదు. మోరోవర్ ఇది తాగితే వాళ్ళ జీవితకాలం తగ్గిపోతుంది. 100 సంవత్సరాలు బతికే వ్యక్తి 40 సంవత్సరాలకే మొత్తం అయిపోతుంది. వాటిలలో గంజాయి కానీ, హెరాయిన్, నికోటిన్ వాటిని కన్జంప్షన్ చేసుకుంటున్నారా, చేస్తే వాళ్ళని కొద్దిగా మందలించాలని చెప్పి అట్లనే అలవాటు నుంచి దూరంగా ఉంచాలని చెప్తున్నాను. అలాగే ఇటు మాదక ద్రవ్యాల గురించి
ఏదైనా సమాచారం ఉంటే మా పోలీసులకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయవచ్చు, లేదంటే మా 100 నెంబర్కి కాల్ చేసి అయినా సమాచారం ఇవ్వచ్చు. అందరికీ ధన్యవాదాలు. మన నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది డ్రగ్స్. ఆ డ్రగ్స్ అని అంటే మనం అనుకోవచ్చు మెడికల్ షాప్లో కూడా డ్రగ్స్. ఓల్డ్ అగైనెస్ట్ చైల్డ్ లేబర్ డే సందర్భంగా గూడూరులోని చెన్నూరు చిల్డ్రన్స్ పార్క్ లో పిల్లల తల్లిదండ్రులకు చదివించకుండా పనులకు పంపించడం వలన వచ్చే సమస్యలను తెలియజేసే జనరల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులు గూడూరు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు వారు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు వారు ఎదుగుదలకు ఎటువంటి ప్రణాళికలు జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లలు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్న వయసులోనే పనులను పోవడం వల్ల భవిష్యత్తుకు చాలా నష్టం కలుగుతుందని తెలియజేశారు. చెడు అలవాట్లకు, చెడు తిరుగులకు అలవాటు పడే అవకాశం ఉందన్నారు. ఇలా చిన్న వయసులోనే పనులకు పంపించడం అనేది చట్టరీత్యా నేరమన్నారు. పిల్లలను స్కూల్స్ కు పంపించి చదివించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పంపించడం వలన వారికి మనోధైర్యం, పట్టుదల, సమాజంలో ఎలా బ్రతకాలి అనే అవగాహన వస్తుందని, దీని వలన మంచి భవిష్యత్తు ఉంటుందని, ఉన్నత స్థాయిలో నిలబడతారని తెలియజేశారు. వచ్చారు మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు బాల కార్మికులని మనం తయారు చేయకూడదు, బాలల్ని విద్యావంతులుగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో మనం ఇక్కడ రావడం జరిగింది. చట్ట ప్రకారం ఎలా ఆ విధంగా తీసుకోవడం అనేది నేరం. పిల్లలు అంటే మనకి 18 సంవత్సరాల లోపు వాళ్ళు, కానీ 14 సంవత్సరాల లోపు వాళ్ళని అసలు ఇటువంటి ప్రమాదకరమైన పరిశ్రమలో తీసుకోకూడదని మనకి చట్టం చెప్తూ ఉంది. బాలలకి ఎన్నో హక్కులు ఉన్నాయి. మనం పట్టించుకోం, కానీ వేరే దేశాల్లో అయితే, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో అయితే టీచర్లు కొట్టాలన్నా సరే పిల్లల్ని ఆలోచిస్తారు. మన స్కూళ్ళలో చూస్తాం, దత్తం తీసుకొని బాగా కొడుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా వెళ్ళి ఇంకా 4 కొట్టండి అనేసి చెప్తూ ఉంటారు. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఏదైనా కొట్టారనుకోండి, వాళ్ళ మీద కేసు పెడతారు. పిల్లలే మమ్మల్ని ఇలా అబ్యూజ్ చేస్తున్నారు, ఫిజికల్ అసాల్ట్, ఫిజికల్ అబ్యూస్, మమ్మల్ని శారీరకంగా హింసిస్తున్నారు అనేసి టీచర్ల మీద కేసులు పెడతారు. పోనీ ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏమన్నా మందలించి బెదిరించి 4 దెబ్బలేసి క్రమశిక్షణ పెడదామంటే తల్లిదండ్రులకి భయమే. ఎందుకంటే తల్లిదండ్రుల మీద కూడా వాళ్ళు పోలీస్ రిపోర్ట్ చేస్తారనమాట. అక్కడ బాగా వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ. అమెరికా లాంటి ప్రాంతాల్లో వాళ్ళు మొబైల్లోనే మెసేజ్ చేసేసి ఇక్కడ మమ్మల్ని రెస్క్యూ చేయండి అనేసి అడుగుతారు. ఇక్కడ మనం ఏమంటే ఇక్కడ పిల్లకాయలకి అంత ఇది లేదు. విధంగానే ఆశ్రమాలను కూడా ఉండేవి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థ, సన్యాస అనేసి. ముందర వయసులో వాళ్ళందరూ కూడా నేర్చుకునేవాళ్ళు. గురువు గారి దగ్గర బ్రహ్మచర్యం పాటిస్తూ గురువు దగ్గర నేర్చుకునేవాళ్ళు. ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా జీవితాన్ని వాళ్ళు తర్వాత వైరాగ్యం పెంచుకుంటూ సన్యాసం స్వీకరించి ఈ విధంగా జీవితంలో అన్ని అంచెలు ఎదుగుతూ ఉత్తమ పౌరులుగా, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదిగేవారు. అందువల్ల పిల్లల్ని ఆ వయసులో ఇలా డబ్బు సంపాదన కొరకు ప్రమాదకరమైన లేకపోతే ఏ విధమైన పరిశ్రమల్లో ఉపయోగించకుండా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళు భవిష్యత్తులో మామూలుగా సంపాదన పరంగా కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా కానీ ఎదగడానికి దోహదపడే శిక్షణ కనుక మనం అందజేయగలిగితే మనం ఉత్తమ సమాజంగా మారుతుంది. అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్షంలో పయనం కానున్నారు. ఆర్జిఎం-4 అలాగే వాణిజ్య అంతరిక్ష యాత్రలో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రయోగాన్ని ఈ నెల 19న చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఈ యాత్ర విజయవంతమైతే రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన 2వ భారతీయుడిగా శుభాంశు శుక్ల చరిత్ర సృష్టిస్తారు. ఆర్జిఎం స్పేస్ సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తుంది. స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరుగుతుంది. 4 సభ్యుల బృందంతో శుభాంశు శుక్ల పైలట్ గా వ్యవహరించనున్నారు. మిషన్ కమాండర్ గా నాసా మాజీ వ్యోమగామి ఫెగ్గి విట్సన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ వ్యోమగామి స్లావోస్ ఉజ్నాసిన్క్, విస్నీస్విస్క్ అలాగే టీబోర్ కాపు ఇతర సభ్యులుగా ఉన్నారు. వాస్తవానికి ఈ మిషన్ మే 29న ప్రారంభం కావాల్సి ఉండగా ఫాల్కన్ 9 రాకెట్ లో ద్రవ ఆక్సిజన్ లీక్ సమస్య తలెత్తడంతో పలుమార్లు వాయిదా పడింది. తొలుత ఈ నెల 8కి, ఆపై 10, మళ్లీ 11వ తేదీలకు మార్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీనికి తోడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని రష్యన్
జేడ్జా మాడ్యూల్ పీడన సమస్య కూడా తలెత్తడంతో నాసా ఆక్జియం స్పేస్ సంస్థలు వ్యోమగాముల భద్రతా దృష్ట్యా ప్రయోగాన్ని మరింత ఆలస్యం చేశాయి. అయితే ఇటీవల జరిగిన సమన్వయ సమావేశంలో అన్ని సాంకేతిక సమస్యలను విజయవంతంగా పరిష్కరించినట్లుగా ఇస్రో ఒక ప్రకటనలో తెలియజేసింది. దీంతో జూన్ 19న ప్రయోగానికి మార్గం సుమగమైందని పేర్కొంది. శుభాంశు శుక్ల యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో ఇస్రో చురుగ్గా పాలు పంచుకుంటోంది. ఈ ఆక్సియామ్ 4 మిషన్ విజయవంతమైతే వాణిజ్య అంతరిక్ష ప్రయాణ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవడమే కాకుండా అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష యాత్రలలో భారతదేశ పాత్రను మరింత బలోపేతం చేస్తుంది అని నిపుణులు భావిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికారి శ్రీపూత శివశంకర్ రెడ్డి మాట్లాడారు. ప్రతి 3 నెలలకు అధికారులను మార్చివేస్తూ తన చేతకానితనాన్ని బయటపెడుతున్నారు రేవంత్, సోలంకి శ్రీనివాస్. వరంగల్లో మీడియాతో మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యే దాస్యమిని భాస్కర్. విమాన ప్రమాద బాధితులకు అండగా నిలవండి, టాటా సన్స్ కు ఐఎంఏ విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.